నన్ను కూడా లేపేయాలని ప్రయత్నం చేశారు తమ్ముళ్ళు. నేను ఒకటే చెప్పా, దేవుడు రాసి పెట్టుంటే అది జరుగుతుంది. తిరుపతిలో మీరు చూశారు, ప్రజల ప్రాణాలు కాపాడడానికి నేను పోరాడితే 24 క్లేమోర్ మైన్స్ నా మీద ఆ రోజే బ్లాస్ట్ చేశారు. కానీ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి 7 కొండల నుంచి దిగొచ్చి నన్ను కాపాడాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏదో చెయ్యాలని కాపాడాడు. అందుకే మళ్ళా ఈ జగ్గుబాయిని పంపించాడు ఇక్కడికి. గులకరాళ్ళ డ్రామా, గులకరాయి కనపడదు, దెబ్బ తగులుతుంది. ఇమ్మీడియట్ గా నేను వెళ్ళిపోయా అక్కడికి హత్యా ప్రయత్నం చేయడానికి. ఏంటి గులకరాయితో? ఏం తమ్ముళ్ళు, డ్రామా అవునా కాదా? అందుకే నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఈరోజు ఆయన ఆదాయం కోసం మీ ఆరోగ్యాన్ని లెక్క పెట్టుకోని వ్యక్తి అన్నీ కూడా అతనే చేసి ఇసుక మాఫియా. పక్కనే కృష్ణా నది ఉందా లేదా ఇక్కడ? ఒకప్పుడు ట్రాక్టర్ ఇసుక 1000 రూపాయలు అవునా కాదా? ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 5000 అవునా కాదా? 4000 ఎవరికి పోతా ఉంది? జగ్గుబాయికి అవునా కాదా? అంటే 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల్ని చంపేసి ఈ ఒక్కడే బతకాలనుకున్నాడు. ఈ న్యాయమాని అడుగుతున్నా మిమ్మల్ని. అంటే ఏం చెప్పాలో నాకైతే అర్థం కాల. ఇది కాకుండా తమిళ్లో ఎక్కడైనా ఒక రోడ్డు వేసాడా? ఒక కాలువ దువ్వాడా? ఒక కాలువలో పూడికి తీశాడా? ఒక ప్రాజెక్టు కట్టాడా? ఒక పెట్టుబడి వచ్చిందా? ఏది రాదు. అందుకే మీరు వినాలి, నార్సీ విధానం అంటే ఇదే. ఒక్కడే బాగుంటాడు, మళ్ళా తప్పుడు ప్రచారం చేస్తాడు. అది క్లాస్ వార్ అంట. అదేం వారో నాకైతే అర్థం కాల. క్లాస్ వార్. నేను పోరాడేది క్యాష్ వారు పైన, జగన్మోహన్ రెడ్డి దోచేసిన డబ్బుల పైన. ఆ డబ్బు రావాల్సింది పేదవాడికి. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. నా పోరాటం సబబు అవునా కాదా? న్యాయం అవునా కాదా? మద్దతు ఇస్తారా లేదా? అందుకే ఈరోజు నేను వచ్చా, ప్రజా మేనిఫెస్టోతో మీ ముందరకు వచ్చాను. దానికంటే ముందు ఒక్క విషయం చెప్పాలి. తమిళ్లో భూమి మీద జగన్మోహన్ రెడ్డిదా? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారయ్యా? జగన్మోహన్ రెడ్డి చెప్తాడు నేను ఇచ్చానంటున్నాడు మీకు భూమి. కాదా? ఇది చూడండి, ఇది ఫోటో ఎవరిది? ఎవరిది ఫోటో? ఎవరిది? జగన్మోహన్ రెడ్డి అవునా కాదా? ఏమి రాశాడు? జగనన్న భూ హక్కు పత్రం. ఏమంటారు మీరు? ఒప్పుకుంటారా మీరు దీనికి? నేను అడుగుతున్నా, సైకో అమ్మ మొగుడిచ్చాడా? సైకో అవ్వ మొగుడిచ్చాడా? సైకో అమ్మమ్మ ఇచ్చింది, అమ్మమ్మ మొగుడిచ్చాడా? నాన్నమ్మ మొగుడిచ్చాడా? మీ తండ్రి ఇచ్చాడు మీకు, మీ తాత ఇచ్చాడు మీకు. ఇది వారసత్వ హక్కు. కష్టపడిన భూమి. గుండె పగల్లా మీకు? పగిలిందా లేదా? కోపం వచ్చిందా లేదా? అడిగితే నా మీద కేసు పెడతాడు, పీక్కో అని చెప్పా. ఏమి పీక్కుంటావో పీక్కో, నేను ఏ మాత్రం వెనకపోనని చెప్పా. అందుకే ఇప్పుడే చెప్తున్నా, ఈ కాపీని మీ ముందరనే తగలబెడుతున్నా, చించి తగలబెడతా.
తగలబెట్టాలా లేదా? చించేసి తగలబెట్టేద్దామే, కనపడకూడదు. వస్తాను. కాలేదమ్మా పూర్తిగా. కాల్చి తగలబెట్టు. టైం తక్కువ ఉంది, నువ్వు తగలబెట్టు. ఇంకో పక్కన ఒక జీవో తెచ్చాడు, మీ భూములన్నీ ఆయన అకౌంట్లో వేసుకుంటాడంట. నీ భూమి అమ్మాలంట ఆయన పర్మిషన్ కావాలంట. కావాలనా? నీ భూమి అగ్రిమెంట్ నువ్వు రాసుకోలేవా? నీది కాదా భూమి? కాదా భూమి? నీదే కదా. ఈ చట్టం కావాలనా? ఇది నల్ల చట్టం అవునా కాదా? దీన్ని తగలబెట్టాలా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, తగలబెట్టా, తగలేసా. అతను చేసే చెడు పనులకి మనం తగలేసే పని చేయాల్సి వస్తా ఉంది. అలాంటి సైకో మీకు కావాలనా? అలాంటి వ్యక్తి మీకు కావాలనా? మీ ఆస్తులు కొట్టేసేవాడు మీకు కావాలనా? మీకు ఆస్తులు పెంచేవాడు కావాలనా? అందుకే వచ్చా ఈరోజు. అందుకే నేను వచ్చింది ప్రజా మేనిఫెస్టో సూపర్ 6, మీ జీవితాలను మార్చే సూపర్ 6. ఇంకొక పక్క మోడీ గ్యారంటీ కూడా అనుసంధానం చేస్తున్నా. ఎవరికి అన్యాయం జరగదు. మా ఆడబిడ్డలు, మీకు మంచి రోజులు వస్తున్నాయి. మీ జీవితంలో మీరు చూడనటువంటి మా తమ్ముడు కన్ను కూడా పోయింది గులకరాయితో. పాపకారు గులకరాయి కనపడలా, ఎతుకుతున్న గులకరాయి కోసం. ఇలాంటి వ్యక్తి. నేను అందుకే ఒకటే చెప్తున్నా, మళ్ళా అన్న క్యాంటీన్ రావాలంటే తెలుగుదేశం రావాలి. రంజాన్ తోఫా రావాలంటే తెలుగుదేశం రావాలి. ఏదైతే ఆడబిడ్డలకు, ముస్లిం ఆడబిడ్డలకి దుల్హాన్ రావాలంటే మళ్ళా తెలుగుదేశం రావాలి. పండుగ కానుకలు రావాలంటే తెలుగుదేశం రావాలి. తప్పకుండా డిఎస్సిలో అప్రెంటిస్ విధానం రద్దు చేస్తాం. ఇంకొక పక్క మా ఆడబిడ్డలకి నెలకు 15,000 రూపాయలు ఇస్తా, సంవత్సరానికి 18,000 ఇస్తా. 5 ఏళ్లలో 90,000 రూపాయలు మీ అకౌంట్కి పంపించే బాధ్యత నాది.